సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, సాటే వారం రోజులు పారాయణం చేస్తేనే అతనికి సాయినాథుడు ప్రతిఫలం ఇచ్చాడు అని చెప్పి మనసులో హేమత్ పంత్ అనుకుంటూ ఉంటాడు. నేను 7 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండి ఇంత సేవ చేస్తున్నా కూడా నాకు ప్రతిఫలం లేదు. చాతక పక్షి మేఘాల నుండి పడు నీటి బిందువులకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై చేయవాడని, వారి బోధనచే నన్ను ఆశీర్వదిస్తాడని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వారి మనస్సులో మెరిగిన వెంటనే బాబా దాన్ని గ్రహిస్తారు. భక్తుల మనస్సుల్లో నుండి ఈ ఆలోచనలన్నీ బాబా గ్రహిస్తూనే ఉంటాడు. అదే కాక చెడ్డ ఆలోచనలను అణుస్తూ మంచి ఆలోచనలు ప్రోత్సహించేవారు. హేమత్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మంటారు. బాబా మనస్సున కారుణ్యోద్యమం అయ్యను. వారిట్లా ఆజ్ఞాపించరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమత్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహానికి పోతారు. అప్పుడే అతడు స్నానం చేసి ధోవతి కట్టుకొని ఉంటాడు. అతడు బయటకు వచ్చి హేమత్ పంత్ని ఇట్లా అడుగుతాడు. మధ్యాహ్న హారతి సమయమందు మీరేలా ఇక్కడికి వచ్చారు అని చెప్పి అడుగుతారు. మీరు మసీదు నుంచి వస్తున్నట్లున్నదే, మీరేలా చికాకుతో చంచలంగా ఉన్నారు, మీరు ఒంటరిగా వచ్చారా అని చెప్పి అడుగుతారు. కొంతసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోనండి, నా పూజను ముగించుకొని వస్తానని చెప్పి చెప్తారు. ఈలోగా తాంబూలం వేసుకోనమని చెప్పి చెప్తారు. పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకుందాము అట్లంచు అతడు లోపలికి వెళ్తాడు. హేమత్ పంత్ ముందర వసారాలో కూర్చుంటారు. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉంటుంది. అది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసినటువంటి వ్యాఖ్యానం. సాయిబాబా సిఫారసు చేయటచ్చే బాబూసాహెబ్ దీక్షిత్ అంటే శ్రీకృష్ణుడికి అర్జునుడు జరిగినటువంటి సంభాషణ రూపమైనటువంటి భగవద్గీత, దాన్నే మరాఠీ వ్యాఖ్యానమైనటువంటి భావార్థ దీపిక, దాన్నే జ్ఞానేశ్వరి అని చెప్పి అంటారు. శ్రీకృష్ణులకు అతని సేవకులకు ఉద్దీపునికి జరిగినటువంటి సంభాషణగా ఇది రూపుదాల్చుకుంది. ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణాలను నిత్యము షిరిడిలో చదువుతుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వానిని గ్రంథాలు పారాయణం చేయమని వినుమని పంపిస్తూ ఉండేవారు. ఈ గ్రంథాలే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథాలు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఈ సత్సంగాలకు పోయి ఆ గ్రంథములు వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైనటువంటి సమాధానం లభిస్తూ ఉండేది. హేమత్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవత పారాయణం చేస్తూ ఉండేవాడు. హేమత్ పంత్ ఆ రోజు తాను నిత్యము చదువు గ్రంథ భాగమును పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోతాడు. శ్యామ ఇంటి కిటికీలో ఉన్నటువంటి ఏకనాథ